హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక నిన్న ఒక బిగ్ వోలటైల్ సెషన్ తర్వాత ఈరోజు చాలా చాలా కామ్ గా ట్రేడ్ అయిందని చెప్పాలి నిఫ్టీ. సో నిన్న మనం చూసాం ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ వేరియేషన్ లో నిఫ్టీ ట్రేడ్ అవుట్ అని చూసాం. ప్రాబ్లీ ఒక ఎక్స్పైరీ డే ట్రేడింగ్ లాగా నిన్న మనం చూసాం. ఈరోజు టోటలీ దానికి భిన్నంగా ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అనేది ఫార్మ్ అవటం చూసాం నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో చాలా చాలా క్వైట్ అహెడ్ ఆఫ్ టుమారోస్ వీక్లీ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. రేపు ఎలా ఉంటుంది, డెఫినెట్లీ వాలటాలిటీని ఉండే ఛాన్సెస్ ఉంది. సో గ్లోబల్ మార్కెట్ కి మనం ఏమాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. నేను డౌ జోన్స్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరిగినా కూడా మన మార్కెట్ ఏ మాత్రం కూడా దాన్ని ఫాలో అవ్వలేదు. ఒక 6-7 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం 24,832 దగ్గర. ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ పైకి వెళ్ళి అక్కడి నుంచి అగైన్ నెగటివ్ గా రావటం చూసాం. సో ఓపెన్ హై ఆల్మోస్ట్ ఒకటే, 30 పాయింట్ సెపరేషన్ పక్కన పెడితే కనుక క్లోజ్ అండ్ లో కూడా ఆల్మోస్ట్ ఒకటే. సో 24,860 నుంచి 24,730 మధ్యలోనే ఇవాళ మార్కెట్ కదలాడిందని మనం చెప్పుకోవచ్చు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దాని కింద ఇంకా క్లోజ్ అవ్వలేదు. 24,595 ఈ స్టేజ్ లో. ఇన్ఫాక్ట్ మనకి 22 ఫిబ్రవరి రోజు ఒక లో ఫార్మేషన్ జరిగింది 24,462. ఆ టైంలో కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ కాలేదు. అంటే ఇప్పుడు ఒక డిమాండ్ జోన్ అనేది క్రియేట్ అవటం చూస్తున్నాం. 24,595 అంటే 24,600 నుంచి 24,462, 24,450 అనుకోవచ్చు. సో ఈ 150 పాయింట్స్ అనేది ఒక డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. అఫ్ కోర్స్ సప్లై జోన్ అనేది డెఫినెట్లీ మనకి పైన 25,234 ఆల్వేస్ మనం అనుకుంటాం. ఏదైతే 11th అక్టోబర్ రోజు హై ఫామ్ అయిందో అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,500 నుంచి 25,300 మధ్యలోనే మార్కెట్ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇంకొన్ని రోజులు కూడా. కాబట్టి మేబీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది 24,400 కింద కంపల్సరీగా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇక ఈరోజు గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. సో ఇన్సూరెన్స్ నేమ్స్ కానీ ఫినాన్షియల్ నేమ్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ బిగ్గెస్ట్ గెయినర్ మనం చెప్పుకోవాలి ఈరోజు 1.7%. దో మార్కెట్ మనకి 70 పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ కొన్ని మాత్రం వాటికి భిన్నంగా మార్కెట్ లో మూవ్ అవుట్ అని చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ బిఈఎల్, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ లో కొద్ది పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఇక లూజర్స్ ఆర్ మెనీ అండ్ సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ నేమ్స్ బిగ్గెస్ట్ లూజర్స్ అని చెప్పాలి ఈరోజు. సో ఐటీసీ బ్యాడ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ స్టేక్ తగ్గించుకుంటారని వార్తలు రావడంతో అది కూడా అరౌండ్ 400 రూపీస్ లో వాళ్ళ బ్లాక్ డీల్ అవుతుంది అని మార్కెట్ లో వార్తలు రావడంతో ఈరోజు ఒక 3% క్రాక్ అయి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది ఈరోజు ఐటీసీ. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ న్యాచురల్లీ అదర్ నేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి నెస్లే కానీ అదర్ నేమ్స్ లైక్ లీవర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. ఇక ఇంకో సెక్టర్ వీక్ అయిన వాటిలో మనం చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంకింగ్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ కొన్ని రోజుల నుంచి మనం చూస్తే కోర్ సెక్టర్ లో సెల్ ఆఫ్ రావటం చూసాం. ఎస్పెషల్లీ సిమెంట్ నేమ్స్ అల్ట్రాటెక్, గ్రాసిమ్ లాంటివి కొద్ది సెల్ ఆఫ్ రావటం చూస్తాం. ఇక మెటల్ నేమ్స్ కొన్ని వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసే జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్ లాంటివి. అండ్ ఆటో నేమ్స్ కూడా కొన్ని వీక్నెస్ అనేది రావటం చూస్తాం. ఎంఎండ్ఎం అండ్ బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వెరీ వెరీ మైల్డ్ ట్రేడ్ అని చెప్పాలి ఈరోజు. బికాస్ ఓపెన్ హై నుంచి మనం చూస్తే కనుక ఆర్ లోస్ నుంచి చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ అబౌట్ 200-250 పాయింట్స్ లోనే కదలాడిందని చెప్పాలి. సో ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్, నిన్న ఒక డోజీ బార్ ఫార్మేషన్ తర్వాత బిగ్ డోజీ బార్ అనాలి. 55,000 నుంచి 55,800 నిన్నటి మూవ్మెంట్ ఉండింది మార్కెట్ లో. ఈరోజు 55,500 నుంచి 55,230 జస్ట్ ఆ 200-250 పాయింట్స్ లోనే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ అనేది మనం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అగైన్ ఇక్కడ కూడా 54,882 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. అండ్ 22nd రోజు అగైన్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే 54,576. సో 54,900 నుంచి 54,550 మధ్యలో ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో కొనే ప్రయత్నం చేయాలి. అండ్ 54,400 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీకి మనందరికి తెలిసిందే ఆల్ టైమ్ హై ఇది నిఫ్టీ కన్నా ముందు బ్రీచ్ అయింది 54,467 ఎప్పుడైతే అక్టోబర్ లెవెల్స్ బ్రీచ్ అయిందో. ఐ థింక్ 4 వారాల కింద ఆల్మోస్ట్ 56,098 రావటం చూసాం. ఇన్ఫాక్ట్ అది లాస్ట్ మంత్ హై అని చెప్పుకోవాలి. అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ రావాలంటే 56,100 పైనే వస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ నుంచి క్లోజ్ అయిన లెవెల్ నుంచి 54,450 నుంచి
ఒక 600 పాయింట్స్లో ఒక సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకునే ప్రయత్నమే చేయాలి. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ ఇందాక చెప్పినట్టు 54,400 కింద స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక పిఎస్యు నేమ్స్ ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాయని చెప్పాలి. స్టాక్స్ మనం చూస్తే కనుక కెనరా బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 2.3% నిలవటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, పిఎన్బి లాంటివి స్వల్పంగా పెరగటం చేసాం. టాప్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏదైతే నిఫ్టీలో వీక్ అయిందో 1.89% పర్సెంట్ చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఫెడరల్ కానీ లేదంటే కోటక్ కానీ హెచ్డిఎఫ్సి లాంటివి కొన్ని వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చేసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక టోటల్లీ రిజల్ట్స్ రియాక్షన్ మూవ్మెంట్స్ ఎక్కువ కనపడ్డాయి మనకి. అఫ్ కోర్స్ కొన్ని ఎక్స్చేంజ్ రిలేటెడ్ అండ్ డిపి రిలేటెడ్ నేమ్స్ లైక్ సిడిఎస్ఎల్ లాంటివి పెరగటం చేసాం. ఎల్ఐసి హౌసింగ్ దో మనకి అనుకున్న దానికన్నా కొద్దిగా వీక్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఈరోజు ఒక గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చేసాం. దీనిలో యావరేజ్ 14 lakhs 15 lakhs పర్ డే అయ్యేది మంచి డేస్ లో ఈరోజు 2.3 crores వాల్యూమ్ రావటం చూసాం అండ్ 8% కూడా అప్ మూవ్ అట్లా చూసాం. సో ఈ స్టేజ్ లో కొనాలి దీని అంటే కనుక బిగ్ నో, ఎందుకంటే అగైన్ ఇక్కడ నుంచి 1007 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ అబౌట్ 40-50 పాయింట్స్ అప్పర్ సైడ్. సో దానికోసం కొనాల్సిన అవసరం లేదు. అదర్ నేమ్స్ లైక్ సిడిఎస్ఎల్ ఇప్పుడే అన్నట్టు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ ఐజిఎల్ అండ్ ఎంజిఎల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు మూవ్మెంట్ రావటం చూసాం. అదేవిధంగా కొన్ని హైబీటా నేమ్స్ లైక్ ఐడియా, ఇండస్ టవర్స్ కానీ లేదంటే కొన్ని ఫినాన్షియల్ నేమ్స్ ఎక్కడైతే మనకి నిఫ్టీలో పెరిగే M&M ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా వైరింగ్ కేబుల్ రిలేటెడ్ కేఈఐ అండ్ పాలీక్యాబ్ లాంటి వాటిల్లో పాజిటివిటీ కొద్దిగా రావటం చూసాం. అండ్ కొన్ని మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లైక్ బిఎస్ సాఫ్ట్వేర్ లో ప్రాబ్లీ ఐ థింక్ ఒక పాజిటివిటీ అనేది రావటం చూసాం. రిజల్ట్స్ రియాక్షన్ ఇక్కడ కూడా నెగటివ్ లో ట్రేడ్ అయిన నేమ్స్ లో ఐ థింక్ అరబిందో నిన్న రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. ఈరోజు ఒక 4% క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా ఇందాకే అనుకుంటూ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో మెటల్స్ అండ్ సిమెంట్ నేమ్స్ మన నిఫ్టీలో ఏవైతే పడ్డాయో ఈవెన్ ఎఫ్&ఓ నేమ్స్ లో కూడా ఈ వీక్నెస్ అనేది రావటం చూసాం. మనం శ్రీ సిమెంట్ కానీ ఎన్ఎండిసి లాంటి స్టాక్స్. ఇక కొన్ని హైబీటా నేమ్స్ సెల్ ఆఫ్ వచ్చిన వాటిలో డిక్సన్ టెక్నాలజీస్ లాంటిది, దీపక్ నైట్రేట్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఈరోజు రిజల్ట్స్ ఉంది. సో దాని రియాక్షన్ రేపు మార్కెట్ లో ఎక్కువ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ ఫర్టిలైజర్స్ లో చంబల్ ఇప్పుడే అనుకున్నాం మనం. బ్యాంకింగ్ నేమ్స్ లో ఆర్బిఎల్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లో, అదేవిధంగా కన్జ్యూమర్ స్టేపుల్స్ లో కొన్ని నేమ్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం డాబర్ లాంటి స్టాక్స్ లో. అదేవిధంగా కొన్ని ఫార్మా నేమ్స్ ఐ థింక్ స్పిల్ ఓవర్ ఆఫ్ అరబిందో అనొచ్చు, లూపిన్ లాంటి స్టాక్స్, గ్రాన్యూల్స్ లాంటి స్టాక్స్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక క్యాష్ మార్కెట్ లో స్టాక్ రొటేషన్ చాలా చాలా ఫాస్ట్ గా కొనసాగటం చూస్తున్నాం. మనం కొన్ని స్టాక్స్ అయితే కంటిన్యూస్లీ అప్పర్ సైడే వెళ్తాం చూస్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ ఐఎఫ్సిఐ మనం గతంలో అనుకున్నాం అరౌండ్ 49-50 దాటింది అంటే కనుక అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉందని ఈరోజు 15% పెరగటం చూసాం. బికాస్ అది 200-day మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది కాబట్టి 2 days బ్యాక్. అదేవిధంగా అపోలో మైక్రాన్ నిన్న వాళ్ళు అనలిస్ట్ మీట్ లో ఒక మంచి కాల్ పాజిటివిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 157 కూడా క్రాస్ అయ్యి ఈరోజు 180 దగ్గర అరౌండ్ క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ పీజీఎల్ కానీ, ఫైబర్ వెబ్ కానీ, శారదా క్రాప్, ఇన్ఫీబీమ్, కొన్ని స్మాల్ నేమ్స్ ఏవైతే గతంలో స్పెక్యులేటివ్ నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాక్షన్ లో ఎక్కువ ఉంటుంది చూస్తున్నాం. అదేవిధంగా పవర్ ఇండియా, జేఎం ఫైనాన్షియల్, చెన్నై పెట్రో, వాలియంట్ ఆర్గానిక్స్ కానీ కొన్ని మీడియా నేమ్స్ లైక్ నెట్వర్క్ 18 లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ సర్లా పాలి లాంటివి ఐ థింక్ రైల్వే రిలేటెడ్ అండ్ ప్రైవేట్ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లో కూడా కొద్ది పాజిటివిటీ అనేది రావటం చూస్తున్నాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక రిజల్ట్స్ రియాక్షన్ అగైన్ నహర్ పాలి లాస్ట్ 7-8 days గా ఆల్మోస్ట్ 220 నుంచి అరౌండ్ 367 దాకా పెరిగిన నేమ్ ఈరోజు 320 దగ్గర లోవర్ సర్క్యూట్ లో ఉంది. సీక్వెంట్ సైంటిఫిక్ అగైన్ ప్రాబ్లీ ఐ థింక్ నిన్నటి గెయిన్స్ ఏవైతే ఉన్నాయో గివ్అప్ చేయడం చూసాం. అదేవిధంగా టెక్స్టైల్ నేమ్స్ లో కైటెక్స్ గార్మెంట్స్, ఆర్చిడ్ ఫార్మా ఈ రోజు కూడా ఒక 5% సర్క్యూట్ లో ఉంది. సో ఇలాంటి స్టాక్స్ ని వీ షుడ్ అవాయిడ్. రీజన్ ఏంటంటే ఈ స్టాక్ ఆల్రెడీ 2000 నుంచి క్లోజ్ టు 680-690 దాకా రావటం చూసాం. సో ఫార్మాలో ఉండాలంటే కనుక వీ హ్యావ్ టు సర్చ్ సమ్ గుడ్ స్టాక్స్ ఏవైతే లోవర్ లోస్ ఫామ్ అవుతూ మళ్ళీ పైకి వస్తున్నాయో చూడాలి. కానీ కంటిన్యూస్లీ ఓన్లీ లోవర్ లోసే ఫామ్ అవుతున్నాయి, వీ షుడెంట్ టచ్ అనేది. అదేవిధంగా శంకర బిల్కాన్, సిసిఎల్ ప్రొడక్ట్స్ నేను ఒక మంచి అప్మూవ్ ఇచ్చిన నేమ్, ఇది ఒక 3% డౌన్ అవటం చేసాం. టిటగర్ వ్యాగనార్ యాక్చువల్లీ ఈ స్టాక్ కూడా కొద్ది వీక్నెస్ అనేది. ఇక కొన్ని ఫర్టిలైజర్ నేమ్స్ లైక్ ఆర్సిఎఫ్ కానీ, టెక్స్టైల్ నేమ్స్ లైక్ రేమాండ్స్ లాంటివి, డిఫెన్స్ నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న బిఈఎల్, బిఎంఎల్,
బీడీఎల్ లాంటివి కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఎస్ఎంఎస్ లైఫ్ రేపు రిజల్ట్స్ ఉంది కంపెనీకి, మేబీ దానికి రియాక్షన్ ఒక 2% డౌన్ అవటం చూసాం. అండ్ ఒలక్ట్రా ఈరోజు కూడా ఒక చిన్న మైనర్ రియాక్షన్ రావటం చూసాం. బికాస్ నిన్న వాళ్ళకి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఐ థింక్ బస్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ అయిన వార్త రావడంతో నిన్న ఒక 3 to 4% దాకా పడతాం చూసాం. ఈ రోజు కూడా ఆ సెల్ ఆఫ్ అనేది కొనసాగటం మనం చూసాం. ఇక రిజర్వ్స్ యాక్షన్ కొనసాగుతోంది. మార్కెట్ ఏమాత్రం మనకి గ్లోబ్ తోటి కోఆపరేట్ చేయట్లేదు. లాస్ట్ 7-8 సెషన్స్ లో ఆల్మోస్ట్ 25,000 క్రాస్ చేసినప్పటికీ సస్టైన్ కాలేకపోయింది. సో ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అనేది మనం చాలా చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. మన దగ్గర ఉన్న స్టాక్స్ ఎక్కడైనా కూడా మంచి రిజల్ట్స్ వచ్చి 15, 20 or 30% పెరిగితే కనుక అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. ఎందుకంటే మనం చూసాం కొన్ని నేమ్స్ ఏవైతే పెరిగి మళ్ళా అంతే ఫాస్ట్ గా ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. అంటే ఏమవుతుందంటే రిజల్ట్స్ బాగా రాగానే ఒక ఇన్స్టిట్యూషన్, లార్జ్ ఇన్స్టిట్యూషన్ వచ్చి ఆ షేర్ ఆ రోజు కొనేస్తుంది ఆర్ నెక్స్ట్ డే కొంటుంది. అండ్ దాని తర్వాత అగైన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ హెచ్ఎన్ఎస్ వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు కాబట్టి ఫిజిల్ అవుట్ అవ్వడం చూస్తున్నాం. సో అలాంటిది మిస్ కాకుండా ఉండాలంటే కనుక అట్లీస్ట్ 30% ఆఫ్ ద క్వాంటిటీ మన దగ్గర ఉన్నది వీ షుడ్ ట్రై టు ట్రేడ్ ఇలాంటి లెవెల్స్ లో, అది కూడా సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్, 25-30% ప్రాఫిట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.